ఎత్తుగడలో వాళ్ళు ఉంటారు కదా. అవును. ఇక్కడ మహానాడు అంటుండగానే ముందుగానే ఆయన తిరిగి వచ్చి రకరకాలుగా మాట్లాడి ఈరోజే వాళ్ళ కార్యకర్తలు ఇన్ఛార్జీలు వివిధ స్థాయిల్లో వాళ్ళతో ఒక భారీ అది కూడా చిన్న మినీ నాడు అనేది వైసీపీకి సంబంధించి ఏదో అనుకోవాలి ప్లీనో లాంటిదో ఆ పేరు పెట్టకపోయినా ఈ సమయంలోనే తన సందేశం తమ మెసేజ్ కూడా వెళ్ళాలి అన్నది వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయంలాగా కనిపిస్తుంది. వీళ్ళు 2 ఏళ్లలో ఘన విజయాల గురించి తెలుగుదేశం చెప్తుంటే 2 ఏళ్ల వెన్నుపోటు అనే పుస్తకం ఆవిష్కరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 2 ఏళ్లలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేది స్లోగన్. ఈ మోసం చేశారు, మహిళలకు ఇస్తామన్నది కానీ నిరుద్యోగ భృతి కానీ చాలా వాగ్దానాలు అమలు కాలేదు, వాగ్దానాలన్నీ కూడా భగ్నమైపోయినాయి. వీటన్నిటికి సంబంధించి విషయాలు మనకంటే ప్రజలకే తెలుసు బాగా, కాబట్టి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇవి తీసుకెళ్ళడానికి వీలుగా ఈ బుక్లెట్ 2 ఏళ్ళనే బుక్లెట్ ద్వారా మండల కార్యాలయాల దాకా వెళ్ళి సభలు జరిపి ఇవి ప్రజలకు చేర్చాలి అని ఇప్పుడు జూన్ 4, 9, 12 3 రోజుల కార్యక్రమం ప్రకటించారు. సో ఈ జూన్ కార్యక్రమాలు చంద్రబాబుకు చెమట పట్టించాలట. అది జగన్మోహన్ రెడ్డి పెట్టిన చెమట ఎలాగో పడుతుంది, ఎండాకాలం చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ఎవరికైనా కానీ. దేవతల కంటే ఏదో ఆనిమిష అంటారు కాబట్టి వాళ్లకు కనురెప్ప ఉండదు, చెమట పట్టదు, కానీ మానవులు ఎవరికైనా చెమట పడుతుంది. కాబట్టి వైసీపీ సంకల్పం నెరవేరుతుంది. చెమట ఎలాగో ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి కూడా పడుతుంది ఆ విషయానికి వస్తే. సరే, ఎనీవే జూన్ 4న దీన్ని విడుదల చేసి విషయాలు ప్రజలకు వాగ్దాన భంగం ఎలా జరిగిందో అది చెప్పాలి. ఆ తర్వాత 9వ తేదీ మరింత విస్తృతంగా కార్యక్రమం జరపాలి. 12వ తారీఖున ప్రధానంగా ఈ దీని మీద అనేది అమలు చేస్తున్నారు. ఈరోజే ఎన్నికల అధికారి కూడా రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలతో కూడా సమావేశం జరిపారు. పేర్ని నాని కొడాలని ఆ సమావేశానికి వెళ్ళినట్టుగా ఉన్నారు వైసీపీ తరఫున. ఈ అనేది మనం ఎలాగో చర్చించబోతున్నాము. సో అన్న దాని కింద ఓట్లు తీసేస్తారు. బెంగాల్లో 97 లక్షలు తీసేశారు, తమిళనాడులో ఇంకా చాలా తీసేశారు. ఇన్ని ఓట్లు తీసేసినందువల్లే మమతా బెనర్జీ కానీ స్టాలిన్ కానీ ఓడిపోయారంటే కేవలం ఓట్లు తీసేసినందువల్లే ఓడిపోయారు. జగన్ ఒక విషయం కూడా చెప్పారు, గతసారి ఓట్లు ఇష్టానుసారం పెంచినందువల్ల మనం ఓడిపోయాం, ఇప్పుడు ఇలా తీసేసి మనల్ని ఏదో దెబ్బతీయాలని చూస్తున్నారంటే ఇప్పటివరకు ఈవీఎంల మీద ఉండేది. ఈవీఎంలతో పాటు ఈ ద్వారా ఓట్లు తీసేసి మన ఓట్లు తీసేసి మనల్ని ఓడించే ఒక పని చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి విషయంలో ఏమాత్రం అలసత్వం లేకుండా దాని మీద పూర్తిగా దృష్టి పెట్టాలి. 3వది స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి. ఇప్పటి నుంచి అభ్యర్థులు ఎంచుకోవాలి, ఇదంతా రెడీ అవ్వాలి. ప్రతి స్థానంలో మనం పోటీ చేయాలి. ఎక్కడ ఏకగ్రీవం అనేది ఉండకూడదు. ఇది మనం ఆచరణలో చూడాలి. మరి ఎక్కడన్నా ఏకగ్రీవం జరిగిందంటే నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. ఏకగ్రీవం అనే ప్రసక్తి లేకుండా ప్రతి చోట అభ్యర్థిని పెట్టి ఢీ అంటే ఢీ అన్నట్టుగా మనం తెలుగుదేశంతో ఎదుర్కోవాలి. అంటే వైసీపీ వాళ్ళ సిద్ధాంతం ఉంటుంది కదా, మొన్నటి ఎన్నికల ఫలితం సహజమైంది కాదు, కృత్రిమంగా వచ్చింది, ఇట్లాంటివి వాళ్ళు అంటుంటారు. కాబట్టి స్థానిక సంస్థల దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడికక్కడ అభ్యర్థులు ముఖాముఖి తలపడితే మా ఓట్లు మా బలం మాకు కన్సాలిడేట్ అవుతుంది, అదేంటో కనిపిస్తుంది అని ఆ దిశలో చేయాలి అన్నది ఇది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తల కంటే చంద్రబాబు ప్రభుత్వం యొక్క 2 ఏళ్ల వైఫల్యాలను చూపించటం, 3వది స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా సత్తా చూపించటం అనే ఈ 3 త్రిముఖ కార్యక్రమం బహుశా ప్రధానంగా పెట్టుకున్నట్టుగా ఉంది. ఇది బలంగా వెళ్ళాలి, కింద దాకా వెళ్ళాలి. కాబట్టి అందరినీ కూర్చోబెట్టి ఈ సందేశం ఇవ్వడం సైమల్టేనియస్గా. అంటే మీరు మహానాడు పెట్టుకుంటే మేము కూడా మా జగన్నాథమో లేకపోతే జగన్ శంఖమో ఏదో పూరిస్తున్నామని చెప్పడానికే సింబాలిక్గానే ఈరోజు పెట్టారని అనిపిస్తుంది. అది వ్యూహాత్మకమనే. ఇప్పుడు ఇద్దరు నాన్నీళ్ళు బయటకు వచ్చి చెప్పింది చూస్తే కూడా మేము ఏమాత్రం వెనక్కు తగ్గం, చాలా పకడ్బందీగా వ్యూహాత్మకంగా మేము ముందుకెళ్తాం, అంత సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మాకు సరైన ఇది చేశారన్న పద్ధతిలో చెప్తున్నారు. ఇది కాకుండా ఇంకా కేసులు, స్థానిక పోరాటాలు, పోలీసుల దాడులు ఇట్లాంటి చాలా రెఫరెన్స్లు ఆయన ఇస్తూ ఉన్నారు. కానీ ఒకటి డిఫెన్స్ నుంచి ఇప్పటివరకు దాడులు, కేసులు, వీటి నుంచి డిఫెన్స్ దగ్గర నుంచి అఫెన్స్ ఇంకా ఇది బహుశా దీని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత పాదయాత్ర చేయటం, అక్కడి నుంచి బహుశా స్థానిక ఎన్నికలనే దీనికి ఒక స్టార్టింగ్ పాయింట్ లాగా తీసుకున్నట్టు కనిపిస్తుంది. సార్
సార్ పవన్ చిట్టపట్లు కులం గురించి మాట్లాడొద్దు, కాపు నేతలపై ఫైర్. పవన్ కళ్యాణ్ మొన్న మాట్లాడారు, మొన్న 2 సార్లు మనం చర్చించాం. నిన్న ఆయన మళ్ళీ ఇంకొక దఫా నిన్న పొద్దున గోదావరి పర్యవేక్షణ కందుల దుర్గేష్ మీద ఏదో కాస్త ఇవన్నీ అయిన తర్వాత సాయంత్రం ఆయన చాలా మాట్లాడారు. మొన్నటితో పోలిస్తే నిన్న కొంచెం ఆయన ఎక్కువ కొంత ఆగ్రహం, ఫైరింగ్ అనేది కొంచెం ఎక్కువగా జరిగినట్టు కనిపిస్తుంది. మొన్న చెప్పినవి మళ్ళీ కొన్ని చెప్పారు. విశ్లేషకులు వాళ్ళ మీద పనికిమాలిన విశ్లేషణలు చేస్తే మేము ఊరుకోము, నోరు మూయిస్తాము, ఇట్లాంటి కామెంట్స్ కొంచెం సీరియస్ కామెంట్స్ చేశారు. మళ్ళీ ఇష్టాలు, ఎవరింటికి వెళ్ళాము, ఎవరింటికి వెళ్ళలేదు, అంటే మొత్తం మీద విమర్శలు, వ్యాఖ్యలు అన్నవి అయితే పవన్ కళ్యాణ్కు బాగా ఇబ్బందికరంగా, ఏమాత్రం మింగుడు పడనివిగా ఉన్నట్టు కనిపిస్తుంది. అంతేకాకుండా తమ పార్టీలో ఉండే ఇప్పుడు జేడి లక్ష్మణ్ ఉన్నాడు. జేడి లక్ష్మణ్ మీద కూడా కామెంట్. జేడి లక్ష్మణ్ వాళ్ళ పార్టీలోంచి బయటికి పోయేటప్పుడు ఆయన సినిమాలు మానేశానన్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి వెళ్తున్నాను కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను